శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండితో వడియాలు లేదా అప్పడాలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి. వీటిని మనం సమ్మర్లో బాగా పెట్టుకుంటారు కదండి, డిఫరెంట్గా అప్పడాలు అనేటివి. సో వాటిని మనం ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. వీటిని 1 year పైనే ఎక్కువ నిల్వ ఉంచుకోవచ్చు అండి, ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే. సో మనం దానికోసం 1 కప్పు బియ్యం పిండిని తీసుకుందామండి. సో ఈ కప్పుతో 1 కప్ బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ వేసి ముందుగా మనం ఒక దోశ బ్యాటర్ వచ్చేలాగా అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి, అదే మెథడ్లో. సో ఈ విధంగా మెల్లగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫస్ట్ 2 కప్పులు వాటర్ వేసి కలుపుకోవాలి పిండిలో. సో ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తర్వాత పొయ్యి పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో మనం వాటర్ మెజర్ చేసుకుంటూ వేసుకోవాలండి. 1 కప్పు రైస్ ఫ్లోర్కి మనం 8 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో మనం ఇందాకే 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఇందులో 6 కప్స్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది వేసుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే జీలకర్ర పేస్ట్ ఈ రెండింటిని వేసుకోవాలి వాటర్లో. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవి పిండి వస్తువులు కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి, మళ్ళీ డ్రై అయితే ఎక్కువగా అవుతుంది. సో మనం ఇందాక వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆ పిండి మిశ్రమం మొత్తం వాటర్లో యాడ్ చేసుకోవాలి. సో దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే మధ్యలో గడ్డలు కడుతూ ఉంటుంది. సో ఇలా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి అంతా ఒక థిక్నెస్ వచ్చేలాగా ఉంచుకోవాలి. ఒక 5 minutes or 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మనం మొత్తం రెడీ, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనం అప్పడాలుగా పెట్టుకోవడానికి. సో మనం స్టవ్ నుంచి దింపేసుకొని ఒక 5 minutes ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. డైరెక్ట్గా పెట్టకూడదు, వేడిగా ఉంటుంది కాబట్టి. సో మనకి ఇలా ఒక కవర్ షీట్ అంతా పెట్టుకొని ఎండలో ఇలా వడిగల్లా పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక స్పూన్తో ఇలా మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో పెట్టేసుకుంటే సరిపోతుంది. బయట షాప్లో మనకి అప్పడాలు పెట్టుకునే కవర్ షీట్స్ కూడా దొరుకుతాయండి. అవి మనకి అవైలబుల్ లేనప్పుడు ఇలా మనకి బట్టలకు వస్తుంది కదండి కవర్, వాటితో కూడా మనము వీటిని యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ మనం పెట్టేసుకోవడమే. సో ఒక రోజు అంతా బాగా ఎండలో ఉంటే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. లేదు అనుకుంటే ఒక 2 daysలో ఎండిపోతాయి. సో ఫైనల్లీ ఇవి మన అప్పడాలండి రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పలుచగా వచ్చాయో. సో తప్పకుండా మీరు కూడా వీటిని ట్రై చేయండి ఫ్రెండ్స్. సో వీటిని మనం పప్పులోకి కానీ, చారులోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని ఇలా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 year పైనే ఉంటాయి. వీటిని మనం ఫ్రై చేసి చూద్దాం. ఇప్పుడు జస్ట్ ఒకటి ఇలా వేసి తీయగానే ఈజీగా ఫ్రై అయిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. సో వీటన్నిటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం, ఫ్రై చేసిన అప్పడాన్ని. సో అంతే అండి, ఎంతో కరకరలాడే అప్పడాలు రెడీ అండి. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వీటిని తినాలని చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అలా యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.